గత ప్రభుత్వ తప్పిదాలను సెట్ చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్లలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. సంక్రాంతికి ముందే రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా కరెంట్ ఛార్జీలు పెంచబోము అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలి, వ్యవసాయాధార పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం. ఒకప్పుడు మీరు చూసారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. మొన్నే చేశాం, మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వర్షాలు వచ్చాయి, మళ్ళీ ఆదేశాలు ఇచ్చాం. జనవరి పండగ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లు కూడా పాట్ హోల్ ఉండడానికి వీలు లేదు. అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వ్యవసాయం నిరంతరం సాగాలి. నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను. రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు, రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. రైతులకు బాగా రేటు వస్తే అందరూ ఆ పంటే వేస్తారు. మన ఆంధ్ర వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే, ఒక ఆయన రైస్ మిల్ పెడితే ఆ ప్రాంతం అంతా రైస్ మిల్ పెట్టేస్తారు. ఎవరికి డిమాండ్ లేకుండా చేస్తారు. ఇంకొక ఇండస్ట్రీ పోకుండా ఒకరిని చూసి ఒకరు ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. 2 ఏళ్లు బాగా రేటు ఉంటే అందరూ వేస్తారు. గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం. ఇందులో ఒక 200 TMC మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా.